సి 2000 ఫస్ట్ భైరబ్బా రిలీజ్ అయినప్పుడు కెసెట్స్ అండి. ఒక జస్ట్ రేషియో చెప్తున్నాను. 100 కెసెట్లకి 5 సీడీలు ప్రింట్ చేసేవాళ్ళం. తర్వాత మస్క్ మస్క్ వచ్చినప్పుడు 75,000 కెసెట్లు అయితే 25,000 సీడీలు ప్రింట్ చేసేవాళ్ళం. సన్నజాజి పడక వచ్చే టైంకి 50,000 కెసెట్లు 50,000 సీడీలు ప్రింట్ చేసేవాళ్ళం. నెక్స్ట్ వచ్చేసరికి కెసెట్లు సీడీలు కాదు, మొత్తం ఆన్లైన్ పైరేట్, అదొక ఇట్స్ న్యూ ఏజ్ పైరసీ లాగా అయిపోయింది. అట్ దట్ పాయింట్ వీ డింట్ ఈవెన్ నో ద మానిటైజింగ్ మెథడ్ ఫర్ మ్యూజిక్. ఒక ఫేజ్ ఉండింది. సో అండ్ ఫర్ మీ మ్యూజిక్ హ్యాస్, నేనేదో మనీ గురించి అని చెయ్యకపోయినా ఐ ఆల్వేస్ మేడ్ మనీ అండ్ ఎవర్ లాస్ట్ మనీ వైల్ డూయింగ్ మ్యూజిక్, ఎనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్. సో నాకు ఆ ఫేజ్లో అసలు వాట్ ఈస్ ద వే టు ఈవెన్ డూ మ్యూజిక్ అండ్ మానిటైజ్ ఇట్ అర్థం కాలేదు ఒక పాయింట్లో. సో కొంచెం గ్యాప్ దానివల్ల వచ్చింది. అండ్ ఐ హ్యాడ్ మై బేబీ దెన్. ఐ థాట్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ దెన్ మై బిజినెస్ ఫోకస్ ఉండింది. దెన్ ఓల్డ్ స్కూల్ వాజ్ ఆల్సో, నాకు 7 years ఆఫ్ రీసెర్చ్ వర్క్ కాన్స్టెంట్గా జరుగుతూ ఉంది, మ్యూజిక్ జరుగుతూ ఉంది. మధ్యలో సోనీలో నిజం విత్ స్మిత అని ఐ డిడ్ ఒక సీజన్ ఒకటి చేశాను. దానిలో కూడా మ్యూజిక్ ఉండింది, ఎండ్ అండ్ బిగినింగ్. సో మ్యూజిక్ హ్యాస్ బిన్ కాన్స్టెంట్ పార్ట్. కానీ పాప్, ఇండిపెండెంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ అ రాక్ పాప్ మ్యూజిక్ అనేది డిస్టెన్స్ అయ్యా. నేను వెనక్కి రావడానికి కారణం నేను చాలా మిస్ అయ్యాను ఆనెస్ట్లీ దాన్ని. అండ్ స్టేజ్ కూడా వెన్ ఐ వాజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ పర్ఫార్మింగ్ ఇన్ లైవ్స్, వన్ ఫైన్ డే ఐ సెడ్ రేపటి నుంచి నేను షోస్ చేయను. అండ్ ఐ వాజ్ ఆనెస్ట్లీ getting paid the highest for being on stage and performing at that point of time. బట్ ఎందుకో ఆ రోజు ఒక థిక్ వచ్చింది, నాకు స్టేజ్ చేసే మూడ్ లేదు ఇప్పుడు. బికాజ్ ఐ ఫీల్ వెరీ దర్ సో మచ్ క్లటర్, దర్ ఇస్ నో రెస్పెక్ట్ ఫర్ స్టేజ్ అనే ఫీలింగ్ ఒక పాయింట్లో ఎందుకో వచ్చింది, ఆగిపోయాను. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 2-3 years నుంచి యూ సీ దట్ ద కాన్సర్ట్ సీన్ ఇస్ వెరీ వెరీ హై, రెస్పెక్టెడ్, అవైటెడ్, లైక్ యునో ఇది వచ్చేసింది. అండ్ నాకు అటువంటి టైంలో ఒక డిజైన్ చేసి కాన్సర్ట్ చేయాలని చాలా కోరిక ఎప్పటి నుంచో ఉండేది. ఇవన్నీ ఒక రకంగా కలిసి వచ్చినాయి అని చెప్పొచ్చు. మీరు ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ప్లే గ్రౌండ్ చాలా ఖాళీగా ఉండేది, ఇప్పుడు మాత్రం కాంపిటీషన్ నిలబడాల్సిందే. ఐ ఫీల్ లైక్ ఇండిపెండెంట్ మ్యూజిక్లో, పాప్ మ్యూజిక్లో, ఈ స్టైల్ మ్యూజిక్లో స్టిల్ గ్రౌండ్ ఖాళీగానే ఉందండి. హాయ్ స్మిత. హాయ్ అండి. కంగ్రాచులేషన్స్, ఈ సాంగ్ కూడా చాలా బాగుంది. సో బేసికల్గా మీరు ఇంతకుముందు చేసేటప్పుడు ఆడియన్స్ అంటే మీ టార్గెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలా వినేవాళ్ళు? త్రూ క్యాసెట్స్, సిడీస్, ఆర్ ఆన్ ఎఫ్ఎం, ఆర్ వాచింగ్ టీవీలో సాంగ్స్ చూసేసి ఉండేవాళ్ళు. దోస్ ఆర్ లైక్ వెరీ సెలెక్ట్ అండ్ వెరీ మెచ్యూర్ అండ్ మ్యూజిక్ లవర్స్. ఇప్పుడు ఎలా తయారైందంటే యువర్ ఐ మీన్ ఫర్ ఎనీ మ్యూజిక్ ద ఆడియన్స్ ఈజ్ లైక్ 100%. అంటే ఎవరైనా ఒక సెల్ ఫోన్ నుండి రీల్స్ చూసేవాడు యువర్ ఆడియన్స్ నౌ. ఇప్పుడు ఎలా తయారైందంటే ఒక సాంగ్కి వచ్చే ప్రెమోకి సాంగ్ కంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి. మీరు పాట పాడితే మిమ్మల్ని మిమిక్ చేసి పాడిన వాడికి ఎక్కువ వ్యూస్ వస్తాయి మీకంటే. సో ఎస్పెషల్లీ ఇన్ సోషల్ మీడియా ఇంపర్ఫెక్షన్ ఈస్ రూలింగ్. అంటే ఇఫ్ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ యూ కెన్ గో బిగ్ అండ్ యూ కెన్ బికమ్ సెలబ్రిటీ. ఇటువంటి వాటిలో హౌ డూ యూ ఫైండ్, ఐ మీన్ ఎలా అనిపిస్తుంది పొజిషనింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ ప్లేస్ వేర్ imperfection is popular? Yeah, right. It's a very hard situation for me honestly, because I'm a Virgo and I'm a perfectionist, and it's very very difficult for me to do something imperfectly. నేను ఏమన్నా షేర్ చేశానంటే అది ఏదో పర్ఫెక్షన్ ఉంటే కానీ నాకు షేర్ చేయడానికి మనసు కూడా రాదు. అండ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ స్టేట్ వేర్ ఏదేదో చేస్తే దానికి చాలా వ్యూస్ వచ్చే స్టేజ్లో నేను ఏదేదో చేసే స్టేజ్లో లేను, అండ్ ఎప్పటికీ ఉండను కూడా. ఆ ఏదేదో చేసినా దానిలో ఏదో ఉంటుంది. సో యునో it's a good question. I honestly don't know the answer, where I think audience have to find the answer to this and give me an answer to this. Actually song kante bloopers ekku popular avutayi right now. Avunu. That is the stage now. But the advantage for that is everywhere a music వాడిన దగ్గర నాకు మనీ అయితే వస్తుంది. సో at least there is monetization in everything they do. ఇప్పుడు బ్లూపర్స్ చేయడానికైనా పీస్ ఆఫ్ మ్యూజిక్ వాడాలి కదా. డిజిటలీ ఫుట్ ప్రింట్లో ఎక్కడ ఆ మ్యూజిక్ వాడినా దానికి రెవెన్యూ గోస్
somewhere, like either to the musician, producer, label, all of that. So I think that is the advantage today that I see over when that space was a little blank. We didn't know where it was going. Smita, hi, congratulations once again. Thank you. And see, of course, music was always your core, but you've always been identified with various other activities also. You've been a great entrepreneur, and you've done such good stuff all the way. And now you're saying stage meeda you're going to perform, giving concerts. So have you come to an idea as to how it is going to be and how different it is going to be? Oh, it will be mad. For sure it will be mad. Because నాకు కోరిక స్టేజ్ ఎక్కిన మినిట్ నుంచి దిగే మినిట్ సెకండ్ వరకు ఏదో ఎక్కామా పాడామా ఏదో చేసామా కాదు. ఎవ్రీ మినిట్ నీడ్స్ టు బి కొరియోగ్రాఫ్డ్, ప్లాన్డ్ అండ్ ప్రాపర్ డైరెక్షన్ లేకుండా దానికి నాకు చేయలేను. అలా నేను 20 ఏళ్ల క్రితం కూడా అలాగే ఉండేదాన్ని, వెన్ స్టేజ్ డింట్ హ్యావ్ సో మచ్ స్కోప్. సో టుడే ఐ థింక్ దట్ ఈస్ ద కిక్ ఐ హ్యావ్. మినిట్ టు మినిట్ ప్లాన్ చేయటం అంటే చుక్కలు కనిపిస్తాయి నాకైతే, బికాస్ సో మచ్ ప్లానింగ్ విత్ సో మెనీ అదర్ కమిట్మెంట్స్ ఉన్నాయి. బట్ ఐఎమ్ అప్ ఫర్ ఇట్ అండ్ ఐ హవ్ సైన్డ్ అప్ ఫర్ ఇట్. తెలియకుండా ఒక ఓషన్లో దూకేసా, తెలుసో తెలియకో, ఇంకా ఈదటమే దారి. స్మిత గారు, హాయ్ అండి, గుడ్ టు సీ యూ కమ్ బ్యాక్ అండి. థ్యాంక్ యూ అండి. యా, అంటే మీరు 2003 అనుకుంటు కదా? మస్క 2003, హైదరాబాద్ 2000. సో 2000లో మీరు తెలుగు పాప్ చేసేటప్పుడు మీరు ఒక్కళ్ళే, యు ఆర్ ద ఫస్ట్ టు స్టార్ట్. ఇన్ని సంవత్సరాల తర్వాత అగైన్ యు ఆర్ ఒక మెయిన్ స్ట్రీమ్ లెక్కేసుకుంటే మళ్ళీ మీరే. అంటే ఇన్ని ఇయర్స్లో అసలు ఈ వ్యాక్యూమ్ని ఎవరో రాలేకపోయారు, ఎవరో మినిమం విజిబిలిటీ తెచ్చుకోలేదు. ఏదో ర్యాండమ్గా ఒకళ్ళిద్దరు ప్రైవేట్గా చేసుకున్నా సరే దే కుడ్ నాట్ గెట్ ఇట్. అసలు ఎందుకు ఈ ఫీల్డ్ ఎంత టఫ్ అనుకుంటున్నాను? ఐ థింక్ వన్ ఇస్ ప్రొడ్యూసింగ్ కంటెంట్ యువర్ సెల్ఫ్. ఒకటండి, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద మనీ దట్ యూ కెన్ పుట్ ఇన్, ఇట్ ఈస్ అబౌట్ మెనీ థింగ్స్. ఇట్స్ లైక్ నిన్నే కాన్వర్జేషన్ వచ్చింది నోల్ విత్ ఆల్ ద మ్యూజిషియన్స్ దట్ వర్ సిట్టింగ్ విత్ అస్ ఇన్ ద కాన్వర్జేషన్. దే వర్ సేయింగ్ మనీతో చాలా చేయలేమండి, బట్ ఏదో ఒక థాట్ ప్రాసెస్ ఎక్కడో క్లిక్ కూడా అవ్వాలండి. అంటే ఫర్ ఇట్ టు గో అ సర్టన్ వే, it could be from the smallest thing about what kind of sunglasses you're wearing, to shoes you're wearing, to the kind of steps that you're doing, a frame, dancers, the whole format. It could be many elements, and oka international exposure to a certain kind of visual అనేది ఒక మనకి ఎప్పుడు పాప్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అనగానే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ థింగ్స్ టు సెట్. అవి ఎగ్జాంపుల్ సెట్ చేసినాయి మనకి. వాటిని రీచ్ అయ్యి వాటిని కొట్టడానికి ఇట్ టేక్స్ అ లాట్ మెనీ థింగ్స్. అండ్ మెయిన్లీ ఇది ఒకటి పక్కన పెడితే మెయిన్ థింగ్ ఇస్ రెవెన్యూ రిటర్న్ ఏంటి అనేది ఒక చాలా పెద్ద క్వశ్చన్ ఉంటుందండి అందరికీ. ఎస్పెషలీ యునో, నాట్ టు క్రిటిసైజ్ ఎనీ వన్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ఇది, ఇఫ్ మ్యూజిక్ లేబుల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, దిస్ లాట్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్ కదండి. లైక్ వెన్ ఇట్ కమ్స్ టు హౌ రెవెన్యూస్ ఏంటి, రెవెన్యూ షేర్ ఎలా అవుతాయి, ఇన్వెస్ట్ ఎవరు చేశారు, రిటర్న్ ఎవరికి వస్తుంది, ఎంత పర్సెంట్ ఎవరికి వెళ్తుంది, దాంట్లో ఇంకా ఒక చిన్న క్లారిటీ అనేది ఎక్కడో ఇంత ముందుకెళ్ళినా ఆ ఏరియాలో మిస్సింగ్ ఉంది. నాకు అడ్వాంటేజ్ ఒక్కటే నేను ఏం చెప్పగలనంటే, బికాస్ ఆఫ్ మై పాస్ట్ రికార్డ్, ఇట్ ఈస్ మచ్ ఈజియర్ ఫర్ మీ. ఐ వుడెంట్ సే ఈజియర్, బట్ బెటర్, రిలేటివ్లీ ఈజియర్ ఫర్ మీ. బికాస్ ఓకే, ఇలా ఇప్పుడు కిలికి పాట వచ్చినప్పుడు 200 million వ్యూస్ ఉన్నాయండి ఆ పాటకి. ఏమీ చేయలే, ఆనెస్ట్లీ 10 ఏళ్ల క్రితం ఆ పాట రిలీజ్ చేసాము, అది వచ్చినట్టు ₹1 కూడా పెట్టలేదు. లైక్ ప్రమోషన్ అనేది జీరో. పాట అప్లోడ్ చేసాం, దానంతట అది వెళ్ళిపోయింది. అది ఇట్ జస్ట్ వెంట్ లైక్ వైల్డ్ ఫైర్. నా కూతురు అప్పుడు 4 ఏళ్ళు, తను మా టేబుల్ చుట్టూ పరిగెడతా పాడుతూ ఉండేది. మేకింగ్ చేద్దాం అనుకున్నాం, తనతో చేస్తే బాగుంటుంది కదా అని స్టూడియోకి తీసుకెళ్ళి పాడిచ్చా. దానికి ఒక 30 million, నాదొక 170 million. అసలు అది ఏంటో అర్థం కాల. బట్ అప్పటికి ఇప్పటికీ కూడా టైం మారిపోయింది. ఆనెస్ట్లీ ఆ స్పెండ్ చేసింది ఎలా వస్తుంది అనుకున్న స్టేజ్లో అది కూడా వచ్చేసింది, వెన్ ఐ వాజ్ నాట్ పర్ఫార్మింగ్ ఆల్సో. టుడే ఐ ఫీల్ లైక్ దెర్ ఆర్ మెనీ మోర్ ఆప్షన్స్ 10 years లేటర్ అని అనుకుంటున్నానండి. బట్ it takes a lot of guts. Maybe Noel can answer that question, why not, or why is it not happening ane daniki. Noel?
ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ భయ్య, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఏమవుతుందంటే భయ్య, ఇప్పుడు అన్ని ఇండిపెండెంట్గా మేము చేసుకోవాలి, మేమే పుష్ చేయాలి, మేమే బడ్జెట్స్ పెట్టుకోవాలి, మేమే ఒక టీంని తెచ్చుకోవాలి. సో చాలా ఖర్చుతో కూడింది అది. అక్కడితో అయిపోతుందంటే దాని తర్వాత ఎంత ప్రమోట్ చేస్తే అంత వెళ్తుంది. అండ్ ఈ మధ్య మీరు సోషల్ మీడియాలో చూస్తే నాకేంటి అనే దాంట్లో ఉన్నాం. నేను షేర్ చేస్తే నాకేంటి, నేను ఇక్కడ వస్తే నాకేంటి అనే. సో ఇలా రిలేషన్స్ ఇలా అయినప్పుడు కొంచెం టఫ్గా ఉంటుంది. అన్లైక్ స్మిత గారు హూ హ్యాస్ సో మచ్ లవ్. సో అలాంటప్పుడు ఈక్వేషన్స్ ఇలా ఉన్నప్పుడు కొంచెం టఫే. సో చాలా తక్కువ మంది. సో నేను కూడా ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయడానికి రీజన్, నా ముందు స్మిత గారు అనే ఎగ్జాంపుల్ ఉన్నారు. నాకంటే ముందు ఫస్ట్ స్మిత మ్యామ్, దాని తర్వాత రాహుల్. బట్ రాహుల్ అండ్ పృథ్వీ చేసిన సాంగ్ మగజాతి, అది అంత పెద్ద అంటే అంత వైరల్ కాదు. సో వాళ్ళిద్దరికంటే ముందు ఎవరు ఉన్నారంటే స్మిత గారే. వాజ్ సోల్డ్ సో మెనీ ఆల్బమ్స్, నేనే అమ్మా క్యాసెట్స్ అన్ని. సో ఐ హ్యాడ్ సంబడీ టు లుక్ అప్ టు అండ్ స్టార్ట్ మై ఓన్ జర్నీ. సో ఐ థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే ఫస్ట్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్, ఫస్ట్ ఇండిపెండెంట్ ర్యాపర్ అవ్వడానికి కిరోని సార్ నాకు ఎంత హెల్ప్ చేశారో, నా మ్యూజిక్ వీడియో నేను చేయడానికి యూ హ్యావ్ ఈక్వల్లీ ఇన్స్పైర్డ్ మీ. సో ఎందుకు చేయలేకపోతున్నాము అంటే లాట్ ఆఫ్ ఎఫర్ట్ భయ్యా. ఇప్పుడు ఒక సాంగ్ చేయాలంటే నెల పడుతుంది. ఆ నెల వీ హ్యావ్ టు అన్నీ పక్కన పెట్టి ఇది చేయాలి, లేదంటే అంత క్వాలిటీ రాదు. ఇప్పుడు మాస్టర్ మైట్ హ్యావ్ వర్క్డ్ సో మెనీ డేస్ ఆన్ దిస్ సాంగ్. సో చాలా ఎఫర్ట్ వెళ్తుంది, మన చేసే పనులన్నీ పక్కన పెట్టాలి. అందుకనే నేను మ్యామ్తో అన్నా, మ్యామ్ మీరు ఈ ఆల్బమ్ చేద్దామని మీరు ఖచ్చితంగా చెప్తే ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్ ఎల్స్ అని. ఎందుకంటే అవ్వదు. ఇఫ్ ఐఎమ్ జంపింగ్ టు అ ప్రాజెక్ట్ అండ్ కమింగ్ బ్యాక్ అవ్వదు అది. సో ఖచ్చితంగా దాని మీద డెడికేటెడ్గా చేస్తేనే ఇలాంటి క్వాలిటీ ప్రోడక్ట్ చేయగలుగుతాము, విచ్ హ్యావ్ డన్. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. స్మిత గారు, ఆన్ దట్ నోట్, మీరు ఇప్పుడు ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ కానీ, లేకపోతే మనీ టేక్స్ కానీ, లేకపోతే మానిటైజేషన్ అని చెప్పారు కాబట్టి, ఆన్ దట్ నోట్ ఒక క్యూరియాసిటీగా అడుగుతున్నా, అది ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఒక సాంగ్కి? అంటే అప్పుడు మీరు ఇప్పుడు నిజంగా చేయాలనుకున్న వాళ్ళకి సరే, మీరు చేసిన స్టాండర్డ్లో చేయాలంటే నేను కిలికి చెప్తాను, దానికన్నా అయితే ఇది ఎక్కువైంది. అది చెప్పి దానికంటే ఎంత ఎక్కువ అవుతుందో చెప్పండి, మేము కౌంట్ చేసుకుంటాం. అంటే లేదులేండి, అంటే యూ కెన్ డూ ఇట్ ఇన్ ఎనీ బడ్జెట్ ఆనెస్ట్లీ. కాకపోతే ఇది కంబ్యాక్ లాగా ఉండాలి అని చెప్పి ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకెళ్ళాము. అబౌట్ కిలికి ఆల్మోస్ట్ 35 lakhs ప్లస్ అయిందండి. బట్ వీ గాట్ ఎవ్రీథింగ్ అండ్ మోర్ బ్యాక్ ఆన్ దట్. ప్రాబబ్లీ యాజ్ మచ్ ఎస్ దట్ ఆర్ మోర్ విత్. చాలా వరకు కొన్ని ఏరియాస్ మానిటైజేషన్ చేయలేదు కూడా నేను. అవన్నీ చేస్తుంటే బాగుండేదేమో. మ్యూజిక్ లేబుల్స్ ఎక్కడ హెల్ప్ చేస్తాయి అంటే విత్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ సంథింగ్. దట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇస్ వెరీ లార్జ్. యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఆ నెట్వర్క్ ఉండదు మనకి. బికాజ్ ఒక్క పాట 10 పాటలకి చేయటం, వాళ్ళు నెల రోజుల్లో 100 పాటలు వస్తాయి. సో దే హ్యావ్ అ లాట్ మోర్ కనెక్షన్ విత్ ద హోల్ నెట్వర్క్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యా, ఇట్ ఈస్ క్వాలిటీ రావాలంటే కాస్ట్లీ అఫేర్ అండి, అదైతే చెప్పగలను. సినిమా పాటకి ఎంత అవుద్దో అంత అవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా అవ్వచ్చు. బిన్ని గారు యా, బిన్ని గారు హలో అండి. అలా సినిమా పాట చేయడం వారు, ఇలాంటి పాప్ మ్యూజిక్ కొరియోగ్రాఫ్ చేయడం వారు, మిమ్మల్ని మీరు ఎంతవరకు ట్యూన్ చేసుకున్నారండి? అంటే ఫస్ట్ నుంచి నాకు అంటే అబ్రాడ్ మ్యూజిక్ వీడియోస్ చూడడం ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండేదండి. అండ్ అవి స్మిత గారే స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి అవి నేను ఫాలో అవుతూ ఉండేవాడిని. ఎప్పటికైనా ఇక్కడికి ఒకసారి సాంగ్ చేయాలి అని ఫీల్ ఉండేది. సో దాని మీద నేను హోంవర్క్ ఎప్పుడు చేస్తూనే ఉన్నానండి. అంటే మ్యూజిక్ వీడియోస్కి వేరే మేకింగ్, వేరే షార్ట్ కటింగ్ ఇవన్నీ వేరే ఉండేది. సో అది ఎప్పుడు అది నడుస్తూనే ఉండేది. ఫైనల్ కరెక్ట్ టైం వచ్చింది. సో సెట్లో స్మిత గారి ఎనర్జీ గురించి చెప్పండి కొంచెం. మామూలు ఎనర్జీ కాదండి. అంటే అనుకోవచ్చు ఇది ఒక్కొక్కటి 4-5 days చేసాం అనుకోవచ్చు. సాంగ్ కాదు, జస్ట్ 2 daysలో ఫినిష్ చేసాం. అంటే 2 కాల్ షీట్స్ అనుకోండి. సో అది చేయాలంటే తనకు ఆవిడ సపోర్ట్ ఉండాలి. అది డ్రెస్లో అన్నా, హెయిర్లో అన్నా, లేకపోతే ఆవిడ స్టెప్స్ నేర్చుకునే విషయంలో అయినా. అండ్ ఆవిడ ప్రతిదీ ఆన్ డాట్. సో మ్యాక్సిమం ఫట్ 2 takes 3 takesలో డన్ అంతే. సో దానివల్ల ఇంకా ఆవిడ ఓజీ అంటున్నాం కదా. ఇంకా స్మిత గారు స్మిత గారు మీకు పాప్ సాంగ్ బాగా అంటే ఈజీ అనిపించిందా, ఫోక్ సాంగ్ ఈజీ అనిపించిందా? దేనికి అదేనండి. ఐ ఎంజాయ్ ఆల్ జానరస్ ఆఫ్ మ్యూజిక్. బట్ అంటే ఫోక్ దేవనిపించి ఇది నేను చేశాను ఇంతకుముందు ఈ స్టైల్లో, కొంచెం నన్ను చూశారు. నెక్స్ట్ రాబోయే దాంట్లో అసలు ఎవరు నన్ను అలా చూడాల, నన్ను నేను చూసుకోలేదు అలాగా. సో అది చూడగానే ఒక చిన్న ఆ పాట ఫస్ట్ షాట్ నుంచే స్మైల్తోనే చూస్తాం అనమాట. పాత అంట 3.5 నిమిషాల పాట అది అయ్యేదాకా నవ్వుతూ ఉంటాము. అండ్ ఆ తర్వాత మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో ఈ రెండిట్లో ఇఫ్ యూ ఆస్క్ మీ,
I like the style in this, but I love the energy in the second one. It's Pandaga. అంటే మీరు చూస్తే వెస్ట్రన్ కొద్దిగా మీ లుక్ అంతా వెస్ట్రన్ కనిపిస్తుంటుంది అవును. ఫోక్. సో ఇదో ఫోక్ సాంగ్ అంటేనే కొద్దిగా రూరల్. నేను రోజువారీ ఉండే నన్ను బయట తెలిసిన వాళ్ళు చూస్తే నేను యాక్చువల్లీ అసలు ఇలా ఉండను బయట చాలా చాలా అంటే చాలా మామూలుగా నా కాటన్ కుర్తాల్లో తప్ప తొందరగా కనిపించను కూడా ఎవరికి. నేను ఇలా ఉండాలంటే చాలా కష్టపడాలి యాక్చువల్లీ. అవునా, ఇది నా రెగ్యులర్ కాదు, అది నా రెగ్యులరు. సో నేను అలాగా నన్ను పాటలో చూసుకోవటం, స్క్రీన్ మీదే నేను ఇలా ఉంటా, బయట ఎప్పుడు అలా, కాబట్టి నాకు ఆ కనెక్షన్ చాలా ఈజీ అనిపించింది. మరి మూవీస్ కిందకి పాడట్లేదండి మీరు? అంటే అదొక సెపరేట్, లైక్ నోయల్ అన్నట్టు కొన్ని పనులు చేయాలంటే అన్నీ ఆపేసి దాని మీదే ఫోకస్ పెట్టాలి. పూర్తిగా ఉట్టి దాని మీదే ఫోకస్ ఉండాలి అనే సిచ్యువేషన్ నాకు లేదు. బికాస్ చేతి నిండా ఎప్పుడు 10 థింగ్స్ జరుగుతూ ఉంటాయండి. బీట్ బిజినెస్, బీట్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్. మై ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది ఇప్పుడు చేస్తున్నా, బట్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, మల్టిపుల్ బిజినెసెస్ రిక్వైర్ మై అటెన్షన్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. సో సడన్గా కొన్నిసార్లు కాల్ వచ్చి అర్జెంటుగా పాడాలి, ఇవాళ అవుతుందా అంటే ఇవాళ అవుతుంది అనే పరిస్థితి చాలాసార్లు నాకు లేదు, బికాస్ ఆఫ్ మై కమిట్మెంట్స్. అలా లాట్ ఆఫ్ టైమ్స్ ఐ మిస్డ్ ఆన్ వెరీ గుడ్ సాంగ్స్ దట్ వన్ అవార్డ్స్ ఆల్సో లేటర్. బట్ అలా అని అది లేదా ఇంట్రెస్ట్ చేయనా అంటే, ఇఫ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ కమ్స్ అప్ అండ్ ఎవ్రీథింగ్స్ లైక్ టైమ్ లైన్స్ ఆర్ వర్కింగ్, ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. కానీ ఏ ఒక్కదాని మీద లైక్ ఐ లవ్ టు మల్టీ టాస్క్ అండి, అదైతే చెప్పగలను. అంటే ఏ వచ్చిన తర్వాత ఇంకా చాలా ఈజీ అయిపోతుంది కదా, దాన్ని ఏమైనా వాడుతున్నారా మీరు? నాట్ మచ్ అండి. ఏఐ చాట్ జీపీటీ తప్ప పెద్ద ఎక్కువ వేరే వాటిల్లో ఇంకా వాడట్లేదు. అది కూడా చాలా తక్కువే వాడతాను. ఐఎమ్ వెరీ ఓల్డ్ స్కూల్ పర్సన్ ఈవెన్ టిల్ డేట్. విజయ్ గారు, హలో అండి. నా సామిరంగం తర్వాత మళ్ళీ మీరు డైరెక్షన్ చేయలేదు, ఏంటి సార్? అంటే రావట్లేదా, ఇంట్రెస్ట్ లేదండి? లేదండి, చాలా ఇంట్రెస్ట్. సో ఆ సినిమా తర్వాత ఒక స్క్రిప్ట్ చేయడానికి ఇంత టైం పట్టిందండి. సో స్క్రిప్ట్ రెడీగా ఉంది, నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయబోతున్నాను. అంటే ఎవరు స్టార్? అది త్వరలో, అంటే ఇప్పుడు కాకుండా తర్వాత ఇంకోసారి కన్ఫర్మ్గా. స్మిత్ గారు కంగ్రాట్స్ మేడం. 25 years అయింది మీరు పాప్లోకి వచ్చి. సడన్గా మధ్యలో డివోషన్ వైపు కూడా వెళ్ళారు. పాపు డివోషన్ మిక్స్ చేసి కూడా చేశారు. ఇప్పుడు కమింగ్ రాబోయే రోజుల్లో పాప్లోకి ఏమైనా డివోషన్ కూడా తీసుకొచ్చే ఉద్దేశం ఉందా? ఏమైనా జరగచ్చండి, నాకే తెలియదు రేపు పొద్దున ఏం జరుగుతుందో. బట్ ఎస్, ఐ వుడ్ లవ్ టు ఎక్స్పెరిమెంట్ ఎనీ జాన్రా. మీకు చాలా బాగా తెలుసు, నిజం మీ కళ్ళ ముందే ఆల్మోస్ట్ 6 నెలలు జరిగింది. సో ఎస్, ఐ వుడ్ లవ్ టు ఎక్స్ప్లోర్ ఎనీథింగ్. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఈవినింగ్ ఒక మ్యాడ్ ఐడియా వచ్చింది నాకు, నోవెల్కి. నేను ఏదో చెప్తే తను డెఫినెట్గానే మొదలెట్టేశాడు కూడా, రాసేయటం పాడేయటం. నేనన్నా ఆగు, నీలాగా నేను ర్యాపర్ని కాదు, నేను నెమ్మదిగా ఆలోచించి స్క్రిప్ట్ చేస్తా దాన్ని అని. సో ఎస్, ఎనీథింగ్ కెన్ కమ్ అవుట్. నాకు కన్ఫర్మ్డ్గా ఇప్పుడు చెప్పడానికి ఇప్పుడు లేదు, కానీ రైట్ నౌ 4 పాటలు అయితే రెడీగా ఉన్నాయి, 2 వీడియోలు రెడీగా ఉన్నాయి, ఇంకో 2 రెడీ అవబోతున్నాయి. 3 జనరేషన్లో ఇప్పుడు ఓజీ అని పెట్టారు, మీరు ఇప్పుడు మొదలు కూడా ఇచ్చారు, ఏంటి బ్రాండ్? ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటండి, వీళ్ళు ఇచ్చారు ఆ పేరు. మీడియా వాళ్ళే ఇచ్చారు యాక్చువల్లీ ఆ పేరు, ఏదో ఓజీ ఆఫ్ పాప్ అని, సౌత్ ఇండియన్ మ్యూజిక్లో ఓజీ ఆఫ్ పాప్ అని. ఇదేదో బాగుంది, నేను తీసుకుంటే బాగుంటుంది అని డిసైడ్ అయ్యి, ఇది ఒక చిన్న ఫనీ స్టోరీ ఉంది. తన లిరిక్స్ రాసుకుంటున్నప్పుడు ర్యాప్కి, కమాన్ క్వీన్ ఆఫ్ పాప్, సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్, కమ్ బ్యాక్ క్వీన్, టేక్ ఇట్ ఓవర్ అంటే, నోయల్ ప్లీజ్ నోయల్ కొంచెం మరీ అతిగా ఉందేమో ఆపవా అన్న. అంటే మీరు అలా అనకండి, ఇలాగే ఉండాలి అంటాడు. అంటే నేనేమో కాదులే, ఒక 1 day దాని గురించి ఆర్గ్యూ చేసుకున్నాం, ఇలాగే ఉండాలి అంటే వద్దులే, ఇలాగే ఉండాలి. సో ఫైనల్గా ఓజీ అని ఒప్పేసుకున్నా, అందుకనే మీ అందరికీ కూడా పెట్టేశామండి. మీ ఫస్ట్ హైరప్ అని ఏమైనా మళ్ళీ రీమిక్స్ చేసే ఉద్దేశం ఉందా మీ కెరీర్ స్టార్ట్? కొత్తవి చేద్దామని ఉందండి. మస్క్తో మొదలెట్టేసాము. నెక్స్ట్ రాబోయే సంక్రాంతి పాటలో కూడా చిన్న సైన్ ఆఫ్ నా పాట ఒకటి ఉంటుంది. నేను మూవీలో పాడిన ఒక పాట నుంచి ఒక పీస్ ఉంటుంది. బట్ మిగతా అన్నీ ఇంకా ఒరిజినల్స్ అండి. యాజ్ ఆఫ్ నౌ మేబీ చేయొచ్చేమో. ఒరిజినల్ ఓజీ అంటే ఈ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ ఓజీ. అక్కడి నుంచి ఇంకా పాటలు మారుతా ఉంటాయి ఇంకా అంతే. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్యూ. యా దీనికండి ఎస్, అందుకే సరిగమ ఇస్ ఆల్సో పార్ట్నర్డ్ ఇన్ దిస్. యా అబ్బో అదే ఇష్యూ అండి, వేరే ఏమి ఇష్యూసే కావు. హాయ్ స్మిత. హాయ్ అండి. హాయ్.
అంటే యాక్చువల్గా ఇందాక మీరు మాట్లాడితే ఏమన్నారంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా అప్డేట్ అయ్యారు, దానివల్ల నాకు చాలా ఈజీ అని చెప్పారు. బట్ లాస్ట్ టైం మీరు చేశారు, ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు. బట్ మీ అప్డేషన్ ఏంటంటే మీ స్మిత గారి నుంచి కొత్తగా ఎడిషన్ ఏముంటుంది దీనికి, లేదంటే కనుక ఇది వరకు ఉన్న ఒరిజినల్ ఏదైతే ఉందో అదేనా, లేకపోతే ఎడిషన్ మీ తరపున ఎడిషన్ ఏముంటుంది ఇప్పుడు వచ్చే సిరీస్? ఈ పాట మీకు నన్ను ముందు కొంచెం ఈ అవతారంలో చూసుంటారు, రైట్? నెక్స్ట్ అసలు సంబంధమే లేదు, మీరేనా అన్నట్టు ఉంటాను. సో అలాగా కొత్త కోణంలో చూస్తారు డెఫినెట్గా నన్ను. కానీ ద ఎడిషన్స్ అంటే ఆనెస్ట్లీ ఐ లవ్ టు కీప్ డూయింగ్ వాట్ ఐ లోపల నుంచి అనిపించింది, అది కాన్స్టెంట్గా ఇగ్నైట్ చేసుకొని కీపింగ్ ఇట్ అలైవ్, కీపింగ్ ద చైల్డ్ అలైవ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్ అంటాం కదా. సో ఆ చైల్డ్కి ఏం కావాలనిపిస్తే అది చేసుకుంటా పోవటమే. సో చూద్దాం, లాట్ ఆఫ్ థింగ్స్ మైట్ కమ్ అప్. నాకు సంక్రాంతి అయ్యాక మీ అందరిని ఒకసారి కలవాలని ఉందండి యాక్చువల్గా. వంశీ గారు, సంక్రాంతి తర్వాత ఒకసారి మనం కలవాలండి. యా. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మ్యామ్ మీరు ఒకసారి పల్లవి మళ్ళీ పాడితే అందరి కోసం దే వుడ్ వాంట్ టు కంక్లూడ్ ది ప్రోగ్రామ్ విత్ దట్. మళ్ళీ ఒకసారి మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ ఈవెంట్.